guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. Ee roju naku early morning early ante not very early, at least 7 o'clock is better than 10 kada. So parled bane lechanu, but trust me, night aithe chala late ayindi because of my laptop. And nenu Bangalore ki ellin tarvata first laptop change cheyadam gaani ledante danni trade chesi vere teesukovala ledante asalu dantlo problem endi ani first check cheyipichali endukante ninna night at least import kuda avvaledu. Every 2 minutes ki okasari na laptop shut down అయిపోయింది అన్నమాట. అందుకే ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళిన వెంటనే చూపించాలి. దర్శన్ కూడా చెప్పాను, దర్శన్ ఆల్రెడీ బెంగళూరులోనే ఉన్నాడు కదా, సో తనకు చెప్పింటే ఓకే వచ్చిన తర్వాత చూద్దామని. ఒకవేళ నా ల్యాప్టాప్ ప్రాబ్లం అలాగే ఉంటే ఐఎమ్ థింకింగ్ టు గెట్ ఐప్యాడ్, బికాస్ నేను ల్యాప్టాప్కి అంత ఖర్చు పెట్టా, ఇట్ ఈస్ 2.5 lakh ఆర్ సంథింగ్. సో కొంచెం కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉండేది. ఐ థింక్ 3.5 years అయినా ఫస్ట్ సాలరీతో తీసుకున్నాను. మీరు వ్లాగ్ చూడొచ్చు, అది ఉంది. సో ఎందుకు ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రమే ఇట్లా ప్రాబ్లం వస్తూ ఉండేది. నార్మల్ టైంలో అంతా చాలా మంచి పని చేస్తుంది. దర్శన్ మూవీస్ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు, అప్పుడు అస్సలు ఆఫ్ అవ్వదు. ఓన్లీ నేను ఎప్పుడైతే ఎడిటింగ్ ఆన్ చేసి కొంచెం లోడ్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుందో అప్పుడే. కానీ నాకు కావాల్సిందే ఎడిటింగ్కి. ఇట్ డజంట్ పాయింట్ అసలు మ్యాచ్ అవ్వట్లేదు. నాకు ఎడిటింగ్ కానీ తీసుకున్నా, ఎడిటింగ్ అప్పుడే ఆఫ్ అయితే ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది చెప్పండి. నైట్ కూడా అట్లే ఫ్రస్ట్రేషన్ వచ్చింది నాకు. బట్ యా, వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఎవరైనా ఐప్యాడ్ యూస్ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హౌ ఈజ్ యువర్ ఐప్యాడ్? ఏమైనా ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే కొంచెం హ్యాంగ్ అవుతుందా, ఏమన్నా ఒక 3-4 years నుండి యూస్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి నాకు. నేను ఐప్యాడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. నాట్ రైట్ నౌ, ఫస్ట్ నా ల్యాప్టాప్ చూపించిన తర్వాత. సో డెఫినెట్గా ఎవరైనా యూస్ చేసే వాళ్ళు ఉంటే నాకు చెప్తే నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఓకే, మమ్మీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, బాగున్నారా అందరూ? హాయ్. నాకు వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చినా నేను. ఇంకా ఫస్ట్ వీక్ కదా ఎక్కువ వర్క్ ఉంటుంది. అవును, ఫస్ట్ వీక్లో ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. మా మమ్మీ అంతా టెంపుల్కి పోయేసి వచ్చినట్టుంది ఆల్రెడీ. అవును, ఈరోజు 8:30కి వెళ్ళిపోయినా ముత్యాలమ్మ, ఎందుకంటే పొద్దున్నే వచ్చింది కదా. ముత్యాలమ్మకి ఏదో పని ఉందంట గైస్, అందుకే త్వరగా వచ్చింది. బ్యాంక్ వర్క్ ఏదో ఉందంట, అందుకు 6కే వచ్చింటే నేను లేసేసిన. అదేలే, నన్ను లేపలేదు అసలు. నువ్వు లేట్గా పడుకుంటావు, ఏం లేపుతావు, ఓ రోజుకి ఏమవుతుందిలే అని మళ్ళీ నేను క్లీన్ చేసుకుంటా, ఉండే తుడుచుకొని పో అని చెప్పిన. పైగానే వద్దని పడుకుంటాడు కదా. అవునవునులే, కిందంతా చేసేసింది, పైన చేసేసింది. ఓకే, దర్శన్ కూడా వస్తాడంట గైస్. ఐ థింక్ ఇంకొక 2-3 days లో వచ్చేస్తాడు అనుకుంటా. మళ్ళీ పోలే, మంచిలో ఉంటే వర్క్ అయిపోతుంది అక్కడ. ఎస్, వర్క్ అయిపోతుంది. మళ్ళీ నాకు తెలిసి అంత ఫ్రీక్వెంట్గా పోబడలేదు అసలు, అవసరం ఉండదు అనుకుంటానా. సో దర్శన్ ఇంక ఇక్కడే ఉంటాడు గైజ్. అంటే ఇక్కడ అంటే బెంగళూరులో ఉంటాం, ఇంకా వర్క్ అంతా అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా 2 months లో అయిపోతుంది వర్క్. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేయాలని చూస్తున్నాము, చూడాలా. అవును, ఇంకా మళ్ళీ చెప్తాంలేండి, అన్ని సెట్ కావాలి కదా, చెప్తాం గైజ్. ఓకేనా? పిన్ని వాళ్ళు ఈరోజు కదిరికి వెళ్ళారు. కదిరికి పోయినారా? ఏమట్లా? ఊరికే వాళ్ళ అత్తను వాళ్ళు మాట్లాడిచ్చి. ఓకే ఓకే, నేను ఇంక దర్శనానికి పోయినారేమో అనుకున్నా. దర్శనానికి పోలేదా? డాలీ వెళ్ళలేదు, ఎగ్జామ్స్. డాలీ ఫుల్ సిన్సియర్ స్టూడెంట్ గైస్. ఎగ్జామ్స్ టైంలో పోదు, ఎక్కడికి పోదు. ఇక్కడికి కానీ రాలే, ముందుగానే రాలే. అవన్నీ చూసేకి వచ్చినారు కదా. అవునవునవును, ఆ రోజు కానీ చదువుకునేటు ఉన్నాయని రాలేదు. ఎగ్జామ్స్ చదువుకునేటు ఉంటే ఆడికి రాదా పాప? అవునవును, కరెక్ట్. పోయినా రాదు. అప్పుడు రావేంద్ర స్వామికి రాలే కదా. రాలేదాడా? రాదాడా? ఎగ్జామ్స్ ఉంటే రాదులే పాప. ఏమన్నా వండుకొని నేను రానంటుంది. ఓకే, వాళ్ళ డాడీ గాని చెప్పినాడు, అయినా రాలేరు. రాదా ఎగ్జామ్స్ ఉంటే రాదులే. అదే అదే అదే, జూలీ పోయిందా? జూలీ పోయింది. ఓకే గైస్, నావి కొత్త అవుట్ఫిట్స్ వచ్చి కొన్ని ట్రై చేస్తున్నాను. దిస్ ఈస్ వెరీ క్యూట్. షార్ట్ కుర్తీస్ ఈ మధ్య కొంచెం బాగా వేసుకుంటున్నాను కదా, అందుకే ఇది బీబా నుండి ఒకటి ఆర్డర్ చేసిన. యాక్చువల్లీ మొత్తం సేల్ టైంలోనే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అమెజాన్లో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే సేల్ నడుస్తుంది. ఐ థింక్ February 6th నుండి February 13th వరకు ఉంటుంది అనుకుంటా. నాకైతే దీని మీద ఒక 40% ఆఫ్ వచ్చింది. చాలా వరకు వాటి మీద అప్ టు 40% ఆఫ్ ఉంది, ప్లస్ ఎక్స్ట్రా 10% ఆఫ్ ఉంది. దాంతోపాటు ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ ఉంది, ప్రైమ్ మెంబర్ కాబట్టి నాకు ఉంది. సో ఎవరైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ లుకింగ్ వెరీ క్యూట్. అంటే హాఫ్ కుర్తీస్ ఎవరికైనా క్యాజువల్వి ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఇట్ ఆల్సో హ్యాస్ బటన్స్, కాకపోతే బటన్స్ కనపడకుండా ఈ మెటీరియల్ ఇవ్వడంతో నాకు ఇది చాలా బాగా అనిపించింది. బ్లూ కలర్ కదా, చాలా క్యూట్గా కూడా కనిపిస్తోంది.
దీన్ని జీన్స్తో వేసుకుంటే ఐ థింక్ లైట్ కలర్ బ్లూ జీన్స్తో వేసుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది. దిస్ ఇస్ సో లవ్లీ. దీని మీదకి మంచి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అట్లా పేరప్ చేసుకుంటా. అండ్ నేను తీసుకున్న నైట్ డ్రెస్సెస్ చాలా నచ్చినాయి. ఎందుకు ఇన్ని డ్రెస్సెస్ అంటే వార్డ్రోబ్లో నేను ఐ థింక్ 80% మొత్తం క్లియర్ చేసేసినాను ఇక్కడ. సో ఇక్కడికి వచ్చినప్పుడు వేసుకోవడానికి నాకు ఫిట్టింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఇక్కడికే సేల్ టైంలో తీసుకుంటున్నాను అనమాట. అండ్ దాంతోపాటు ఐ ఆల్సో హ్యావ్ ఏ నైట్ డ్రెస్ అండ్ ఇంకొక 2-3 కుర్తీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి వచ్చినట్టు చూపించేస్తున్నాను మీకు. యా, ఐ విల్ షేర్ యూ గైస్ నైట్ డ్రెస్. ఇది కూడా చాలా లవ్లీ కలర్. చాలా ఎక్కువ మందికి నైట్ డ్రెస్సెస్ బాగా నచ్చాయి లాస్ట్ టైం తీసుకునేటివి. సో ఇంకా కొన్ని కొంటున్నాను, ఇది వేసుకొని చూస్తా. దిస్ ఇస్ ద నైట్ డ్రెస్. ఇది కూడా చాలా మంచి కలర్, చాలా క్యూట్గా కూడా అనిపిస్తుంది. అండ్ ఇట్లాంటి కలర్ నైట్ డ్రెస్సెస్ నా దగ్గర ఎక్కువ లేవు. నేను ఈ మధ్య ఈ మెటీరియల్ కొంచెం ఎక్కువ చూస్ చేస్తున్నాను అనమాట. సో దట్ చాలా సాఫ్ట్ ఉంటుంది, పడుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నేను నైట్ డ్రెస్సెస్ ఎప్పుడు సపరేట్గా బాటమ్స్ టాప్ సపరేట్ తీసుకోను, మంచి కోఆర్డినేట్ సెట్ లాగానే తీసేసుకుంటాను. సో దట్ చూడ్డానికి చాలా క్యూట్ ఉంటాయి. ప్లస్ ఐ థింక్ గర్ల్ మ్యాథ్ అదేందో నాకు తెలియదు, కానీ సపరేట్గా తీసుకున్నప్పుడు కంటే కలిపి కోఆర్డినేట్ సెట్ లాగా తీసుకుంటే కొంచెం ప్రైస్ తక్కువ పడుతుందేమో అని నా ఫీలింగ్. అండ్ దిస్ ఈస్ సచ్ ఏ లవ్లీ కలర్ గైజ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ముందు కొంచెం లూజ్ ఉందని ఈసారి ఇంకా కొంచెం చిన్న సైజ్ పెట్టుకున్నా. బట్ నైట్ డ్రెస్సెస్ నాకు మరీ అంత చిన్న సైజ్ నచ్చవు. దిస్ ఈస్ పర్ఫెక్ట్. హ్యాండ్స్ ఇంకా కొంచెం లూజ్గానే ఉంది, బట్ బాటమ్స్ అయితే ప్రాపర్గా సరిపోయింది. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ పాకెట్స్. వాకింగ్ చేసేటప్పటికి పాకెట్స్ ఆర్ మ్యాండేటరీ. ఇది థర్డ్ వన్. ఇది కూడా చాలా చాలా క్యూట్గా కనిపిస్తుంది కదా, కుర్తీ సెట్స్. ఐ లవ్ కుర్తీ సెట్స్ గైజ్. టోటల్ దుప్పట్టా వచ్చిండేటివన్నీ నాకు చాలా ఇష్టం. అండ్ ఈ మంత్లో కొంచెం ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫంక్షన్స్ నేను అటెండ్ అయ్యేటివి కొన్ని ఉన్నాయి. అండ్ మనం కూడా ఇంట్లో ఒక ఫంక్షన్ అనుకుంటున్నాము, చూద్దాము. దానికన్నిటికీ ఉంటాయి కదా అని చెప్పేసి ఇది ఇంకోటి ఆర్డర్ చేసుకున్నా. ఈసారి బ్లాక్ కాకుండా మంచి నేవీ బ్లూ కలర్ ఆర్డర్ చేసుకున్నాను. సో దట్ నా మీద చాలా మంచిగా కనిపిస్తాయి. డార్క్ కలర్స్ బాగుంటాయని చెప్తారు కదా. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ కలర్స్. యాక్చువల్లీ నేను ఇది చూసినప్పుడు ఇది కొంచెం టాకీగా ఉందేమో అనిపించింది, బట్ వేసుకున్న తర్వాత దిస్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ క్లాసీ యాక్చువల్లీ. అంటే మనకు నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర తప్పించి మిగతా దగ్గర అంతా చాలా సింపుల్గా డాట్ వర్క్ అట్లా రావడం, మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. జస్ట్ డాట్స్. అండ్ దుపట్టా కూడా ఇట్ ఈస్ లుకింగ్ సో గుడ్. నేను జస్ట్ ఇది ఒక్కటే చూసాను అనమాట. ఇది ఒక్కటే చూసి ఐ థింక్ దిస్ విల్ లుక్ టాకీ అనుకున్నా, బట్ దిస్ ఈస్ యాక్చువల్లీ లుకింగ్ వెరీ గుడ్. అండ్ ప్రైస్ పాయింట్ కూడా ఐ రియలీ లైక్ ఇట్. కుర్తీ సెట్, బాటమ్స్ కూడా వచ్చాయి అండ్ బాటమ్స్కి కూడా పాకెట్ ఉంది. ఐ లవ్ ఇట్. దిస్ ఈస్ లుకింగ్ సో గుడ్. ఇది నెక్స్ట్ కుర్తీ సెట్. ఇన్ఫాక్ట్ ఇది కూడా చాలా మంచి కలర్ కదా. సో చాలా సింపుల్గా ఒక మంచి ఫ్లోరల్ కుర్తీ సెట్ తీసుకోవాలనిపించింది, అందుకే ఇది తీసుకున్నా. గైస్ దుపట్టా వేయగానే డ్రెస్ ఇట్లుండేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అని నా ఫీలింగ్. అంత బాగా క్లాసీ లుక్స్ వచ్చేస్తాయి. చాలా మంచి ఫ్లోరల్ డిజైన్, మంచి లవ్లీ కలర్ గైస్, వెరీ వెరీ లవ్లీ కలర్. అండ్ ప్రింట్ అంతా కూడా చాలా డీసెంట్గా ఉంది. ఐ లవ్ దుపట్టా. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఓ మై గాడ్, దిస్ ఇస్ మై ఫేవరెట్ అనుకుంటా. నో, బ్లూ వన్ కూడా బాగుంది. నైట్ డ్రెస్ కూడా బాగుంది. నేను తీసుకునేటి ప్రస్తుతానికి అయితే అన్నీ చాలా మంచిగా వర్కౌట్ అవుతున్నాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. ఇట్స్ వెరీ వెరీ లైట్ వెయిట్, వెరీ కంఫర్టబుల్. అంటే కొంచెం మీరు ఎక్కడికైనా బయటికి వేసుకెళ్ళి చాలా లాంగ్ అవర్స్ ఉండాలనుకున్నా కూడా ఈజీగా క్యారీ చేసే అవుట్ఫిట్ అనమాట. ఎక్కడ గుచ్చుకుండేది కానీ అట్లా ఏం లేదు కాబట్టి యూ కెన్ వేర్ ఇట్ వెరీ వెరీ కంఫర్టబుల్లీ. దిస్ ఇస్ సో లవ్లీ. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇదైతే డెఫినెట్గా సూపర్ క్లాసీగా ఉంది. అండ్ దుపట్టా కూడా చూడండి ఎంత మంచి ప్యాటర్న్లో వచ్చిందో. ఐ రియలీ లైక్ ద దుపట్టా గైస్. అండ్ బెస్ట్ పార్ట్ ఏం తెలుసా, నేను నోటీస్ చేసింది, ఇది వైట్ కలర్ డ్రెస్. జనరల్గా చెప్పాలంటే వైట్ కలర్ డ్రెస్సెస్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయేమో అని భయపడతారు. సో వీళ్ళ అట్లా కాకుండా మొత్తం ఇక్కడ టాప్ నుండి షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వేస్ట్ దగ్గర వరకు ఎక్స్ట్రా లైనింగ్ ఇచ్చారనమాట. సో దట్ ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు అని చెప్పేసి ఐ రియలీ లైక్ ద కాన్సెప్ట్. మంచిగా అసలు ఎక్కడే కానీ కొంచెం కూడా ట్రాన్స్పరెంట్ లేకుండా ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. అండ్ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా మంచి క్వాలిటీ ఉంది. ఐ థింక్ ప్రైస్ కూడా దిస్ ఈజ్ అరౌండ్ 750 ఆర్ సంథింగ్ లైక్ దట్. నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్ని అఫోర్డబులే అండి. ఎందుకంటే నేను ఒకటి నోటీస్ చేసిన, నేను కొద్ది రోజులే వాడతాను. అమ్మాయిలు అందరూ అంతే, 1-2 సార్లు వేసుకున్న తర్వాత మన దగ్గర బట్టలే లేవు అనే ఫీలింగ్లో ఉండిపోతాము. కానీ బట్టలు ఉంటాయి మన దగ్గర, అందుకే ఎక్కువ కాస్ట్ పెట్టి ఏవి తీసుకోలేదనమాట. దట్టు ఇంక ఇక్కడే పెట్టేస్తూ ఉంటాను కాబట్టి అందుకే ఇక్కడ ఉండడానికి మరీ ఎక్కువ ఎందుకు, ఎక్కడికి వెళ్తాను నేను బయటకి వేసుకొని అని చెప్పేసి అన్ని అఫోర్డబుల్ రేంజ్లోనే తీసుకున్నాను. దిస్ ఐ లవ్. ఐ రియలీ రియలీ లవ్. వైట్ కలర్స్ నా మీకు చాలా మంచిగా కనిపిస్తున్నాయి కదా. సో అండ్ బాటమ్స్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ప్యాంట్స్. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ పాకెట్. అండ్ హైలైట్ వచ్చేసి దుపట్టా చాలా మంచి ఫంకీగా ఉంది, ప్లస్ చూడడానికి డీసెంట్గా కూడా ఉంది గైస్. డెఫినెట్గా నేను ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను. మీరు కావాలనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. డైరెక్ట్ లింక్స్ ఉంటాయి, మీరు జస్ట్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయడమే అంతే. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఐ థింక్ లెట్స్ గో డౌన్. నా డ్రెస్ ఎక్కడుంది, ఫస్ట్లో వేసుకెళ్ళింది.
Yeah, I'll just change and go down. Guys, అమ్మ మళ్ళీ మిక్చర్ చేసేస్తా ఉంది. మిక్చర్ బొరుగులు అదే మిక్చర్ బొరుగుల్లోకి మిక్చర్ చేస్తానా. బొరుగులది మనం ఆల్రెడీ రెసిపీ చూపించినాం, ఎవరైనా చూడకపోతే చూడండి. దర్శన్ వస్తాడు. ఎస్, అట్లాగే జూలీ కావాలనంటే ఈసారి చేసేది మొత్తం దర్శన్ కోసం అండ్ జూలీ కోసమే గైస్. ఎందుకంటే జూలీ హాస్టల్ పోతుంది. యూజువల్ గా జూలీ హాస్టల్ పోయేటప్పుడు ఎక్కువ ఏం అడగదు అనమాట, ఎందుకంటే అక్కడ తినేది కూడా వాళ్ళు సరిగా తినరు కదా. అందుకే ఈసారి బొరుగులు అవి రేపు కారాలు అవి శనగిత్తనాలు చెక్కిలాలు అంటారు. చెక్కిలాలు కూడా చూపించినాం కదా, చాలా ఈజీ అనమాట. బ్యాటర్ ఒకటి బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. అంటే ఒకటి రెండు తింటా అంటే అట్లా తెలియకుండానే చాలా తినేస్తాం, ప్లేట్లు తినేయచ్చు. ఎంత తొందరగా అయిపోయినాయి కదా ఈసారి. బొరుగులు ఉంటే నేనే గైస్ ఎక్కువ తినేది ఇంట్లో, నేనే త్వరగా అయిపోకూడదు. రోజు ఒక చిన్న బౌల్ అన్న తింటాను. ఎట్లనో కొంచెం డైట్ ఫుడ్ లోకే కన్సిడర్, క్యాలరీస్ తక్కువ ఉంటాయి కదా. అయితే ఈ మిక్చర్ ఒకటే కొంచెం డీప్ ఫ్రైడ్, ఇంకా అది కాకుండా మిగతా ఎక్కువ ఆయిల్ లాగదు. అయినా డీప్ ఫ్రైడ్ కదా మమ్మీ. ఇది బేక్డ్ చేసే కదా, ఎట్లయితుందమ్మా కాదా? ఒకసారి ఆనియన్ పకోడాస్ ఎయిర్ ఫ్రైయర్ లో ట్రై చేసినాం గైస్, అది ఏమైందో ఏమో కానీ సరిగ్గా రాలేదు. కానీ నేను చాలా ఛానల్స్ లో చూసినా తెలుసా, ఎయిర్ ఫ్రైయర్ లో చేస్తారు ఆనియన్ పకోడా. అయినా టేస్ట్ ఉండదు. టేస్ట్ అంటే కొంచెం టేస్ట్ మారుతుంది, ఆ డెన్స్ ఆ టెండర్నెస్ అంతా ఉంటది అనమాట. చికెన్ కూడా ఏదైనా హెల్దీ, ఓకే హెల్దీ ఫుడ్, మరి ఇంత టేస్ట్ ఉండదు కదా. ఏం మమ్మీ మన సైడ్ ఇక్కడ పాలు కూడా కల్తీ చేస్తున్నారని చాలా మంది పాలు పెరుగు అన్ని మానేస్తున్నారు తెలుసా కదా మమ్మీ. మేమేం మానేం గైస్. అంటే స్పెసిఫిక్ గా ఇదే అని లేదు, ఇన్ జనరల్ గా పాలు అన్ని కూడా ఆంధ్ర సైడ్ మొత్తం మానేయాల్సిందే, అంతే. నీళ్ళు తాగి బతకాల్సిందే. అంటే కాఫీ టీ అలవాటు పడిపోయిన వాళ్ళు ఇంకా ఏం తాగుంటారు చెప్పండి. చాలా మంది మానేస్తారు. మనం నేను ఎంత నేను డైట్ అంటే నార్మల్ ఇంట్లో ఫుడ్ తింటాను, వేరేదేం ఫ్యాన్సీ పాన్ కేక్స్ అవన్నీ ఏం లేదు. ఇంట్లో ఫుడ్ చికెన్, రసం, పప్పు, బీన్స్ ఇట్లా ఏముంటే అవి తింటాను. పెరుగు లేకుండా నా మీల్ కంప్లీట్ కాదు తెలుసా అసలు. అట్లీస్ట్ బటర్ మిల్క్ అయినా తాగుతాను. ఇఫ్ ఇన్ కేస్ కర్డ్ రైస్ తినకపోతే మజ్జిగ తాగుతాను. బటర్ మిల్క్ అయితే మ్యాండేటరీగా వేసుకుంటే బాగుంటది, చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ మా వంట అమ్మ కూడా బాగా చేస్తుంది తెలుసా మజ్జిగ. ఇంత మిరపకాయ కూడా వేస్తుంది, గ్రైండ్ చేస్తుంది. అంటే జస్ట్ అదంతా ఒక రకంగా, అది వేరే కొంచెం మసాలా మజ్జిగ అంటారు కదా, మసాలా మజ్జిగ చేస్తుంది, బాగా చేస్తుంది. నేను అక్కడ ఉంటే ఏం చేస్తుంది తెలుసా మమ్మీ, మజ్జిగ అయితే దర్శనం నేను అత్త వాళ్ళు బాగా తరలి మజ్జిగ మార్నింగ్ చేపించేస్తా. మార్నింగ్ అంటే పొయ్యే ముందర చేయమంట, ఆఫ్టర్నూన్ అట్లే తాగేయచ్చు కదా మేము. అందుకే చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్ళిపోతుంది, చల్లగా ఉంటాయని చెప్పేసి. సో అట్లా ఏదో ఒక 11:30 12 కంతా వెళ్ళిపోతుంది. ఎంత పని ఉన్నా కూడా 1.5 hour కంటే ఎక్కువ చేయదు గైస్. మొత్తం టక్ చేసేస్తుంది, అలవాటు అయిపోయింటుంది కాబట్టి. అది కాకుండా అంటే మళ్ళీ మధ్యలో ఏమైనా కావాలంటే కూడా వస్తారు. మాకు 3 వరకు అక్కడే ఉంటుంది, కింద చూసుకుంటా ఉంటుంది. మిడిల్ లో ఏమైనా చపాతీస్ అట్లా వచ్చి చేసి మన కూడా చేసిస్తా ఉంటుంది. ఈ రోజు పోయినాడు దర్శన్, మొత్తం అంతా క్లీనింగ్ చేపిస్తాడంట. ఈ రోజు మార్నింగ్ 10 days అయింది. వాటర్ పెట్టించినాము ప్లాంట్స్ కంతా. ఈ మావి ఫ్రెంచ్ విండోస్ కదా, అవన్నీ స్ప్రే చేపించి నీట్ గా క్లీన్ చేపిస్తానంట. అయిపోయింది. ఫేషియల్ చేయించుకున్నాడంట మమ్మీ, బాగుందంట ఫేషియల్ చాలా. నేను చెప్పినా కదా దర్శన్ ప్యాంపరింగ్ చేసుకోకుండా రాడు అని చెప్పేసి. ఫేషియల్ మానిక్యూర్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాను గైస్ దర్శన్. అక్కడికి వెళ్ళి అది ఇంకా తెలియదు రేపు వస్తాడా లేదంటే రేపు రావడం కుదరకపోతే సండే మార్నింగ్ 5 బయలుదేరతాడంట. సండే మనకు ఫంక్షన్ ఉంది గైస్, నేను తర్వాత బ్లాగ్ లో చెప్తాను, ఓకేనా? 5 అంటే 5 కంటే 3 గంటలు పొద్దున్నే ట్రాఫిక్ ఉండదు కాబట్టి 3.5 hours లో వచ్చేస్తాడు నాకు తెలిసి. నేను అదే చెప్తాను, మళ్ళీ ఫేస్ డల్ అయిపోతుంది దర్శన్. ఈవినింగ్ అయినా పర్వాలేదు బయలుదేరు అంటానా. వస్తాడు ఊరికే అట్లా అంటాడు, నాకు చెప్పడు ఊరికే, నాకు తెలుసు. సర్ప్రైజ్ కోసం చెప్పిండు మమ్మీ. ఏం సర్ప్రైజ్ మమ్మీ? ఆల్రెడీ తెలుసు కదా వచ్చిండేది, నేను అదే చెప్పిన. నేను అదే అన్నా, సతాయికుండా ఒకసారి కూడా
రావు కదా, ఏదైనా టైం చెప్పినావు అనుకో దర్శనం నెక్స్ట్ మనకి ఏ రోజు కావాలో ఆ రోజు చెప్పకూడదు, ఊరికే ఓ రోజు ముందే చెప్పాలా అంతే. లేకపోతే లేదు లేదు ఆ రోజు కుదరదులే మళ్ళీ కరెక్ట్ గా అంటే ఏదైనా ఈ టైంకి ఇది ఉందంటే ఆ టైంకి వస్తా అంటాడు గైస్. కొంచెం ముందే వస్తే ఏమైతుంది, అదే కదా ముందే రావచ్చు కదా. ఎస్ ముందే రమ్మని చెప్తాము, చూడాలా మళ్ళీ వస్తాడో రాడు చూడాలి. వస్తాడనే అనుకుంటా. రేపు వస్తే బెటర్, మళ్ళీ మార్నింగ్ లేసి రావడం అది ముఖం అంతా డల్గా అయిపోతుంది అసలు. చేపించుకొని వేస్ట్ కదా, అంత చేపించుకొని ఏం లాభం దర్శనం, చూస్తున్నావు కదా వీడియో, ఏం లాభం తొందరగా వచ్చాయి. ఏంది పెడతా అయిపోతుంది, పెట్టేస్తా వచ్చేస్తాడు చూసుకొని. మీరేం వంటలు చేసుకున్నారు ఈరోజు గైస్? మీరేం స్నాక్స్ చేస్తారు ఎక్కువ ఇంట్లో? మా ఇంట్లో అయితే బొరుగులు, అత్తరసాలు, షకిలాలు ఇవి ఎక్కువ చేస్తాం గైస్ స్నాక్స్ కి. అండ్ మేబీ నైట్ కి రామెన్ చేయాలేమో. రామెన్ అజిత్ 2 ప్యాకెట్స్ తెచ్చిపెట్టినాడు. వీళ్ళు ఎప్పుడు తినలేదంట రామెన్ ఇంతవరకు. దట్టు 2x స్పైసీ తెచ్చినాను, ఎందుకంటే మన ఇంట్లో కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టపడతారు. 2x స్పైసీ అన్నా మాకు అదంతా స్పైసీ అనిపించదు కాబట్టి నైట్ కి చేస్తాం. ఒకసారి కూడా తినలేదా? బాగుంటుంది మమ్మీ, నాకు నూడిల్స్. మీరు ఇది పెట్టుకుంటే అదే ఫుడ్ ఛాలెంజ్ అయితే టేస్ట్ చూడలేదు. అంటే మ్యాగీ కంటే నాకు రామెన్ చాలా ఇష్టం. సో ఎంతమంది టీమ్ రామెన్, ఎంతమంది టీమ్ మ్యాగీ చెప్పండి. సో మ్యాగీలో మనం ఎక్కువ ఫ్లేవర్, దాంట్లోకి ఏం రామెన్లోకి ఏం అవసరం లేదు, నీళ్లు కాంచి సాల్ట్ వేసి జస్ట్ నూడిల్స్ వేసేసి దాంట్లోనే ఇచ్చింటారు, 2 కట్ చేసి వేసేలా. అన్ని ఏం లేదు దాంట్లోకి, ఏం వేసుకుంటాం ఇంకేం అవసరం లేదు అసలు. మసాలా ఒకటి. ఎస్ నేనైతే చికెన్ పాప్కార్న్ తో తింటా. పాప్కార్న్ ఆర్డర్ పెట్టుకొని చికెన్ పాప్కార్న్ పక్కన పెట్టుకుంటే బాగుంటాయి. యా ఓకే గాయ్స్, బొరుగులు అండర్ ప్రిపరేషన్. తిను స్పూను, తిను కొంచెం తిను, కొంచెం ఏ తిను అట్లే అట్లే తిను. తుంటలు చేసే కాదు, తిను. ఏమా బాగున్నాయి కదా? దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు, ఏంది లేదు. ఉప్పు వేసిన, కారం లేదా? నిజంగా కారం లేదా? నేను ఏం చెప్పినా 2x స్పైసీ, మా ఇంట్లో వాళ్ళకి స్పైసీ అనిపిది అన్నాను కదా. రామెన్ అంతా బాగుంటాయి, వీళ్ళలో ఒక్కరికి కూడా నచ్చలేదంట గైస్. మా అమ్మ ఫస్ట్ లో కారమే లేదు అన అంటే ఫస్ట్ అట్లా పెట్టుకున్నారు, అంతా తెలియలేదన్నమాట. మళ్ళీ చూస్తే కారం పెదులు అంటే ఏం బాగాలేదు స్వామి, ఎట్లా తింటారేమో స్వామి పాముల్లా. గైస్ జూలీ, నేను, డాలీ మేము ముగ్గురం అసలు రామెన్ పెట్టుకున్నామంటే రామెన్ విత్ కొరియన్ డ్రామాస్ తింటా ఉంటాం, చాలా బాగుంటుంది. ఇంకా మేము తినేది దీనికంటే బాగుంటుంది. ఇంకా మేము వెజ్ వర్షన్ మేము తినేది, ఇది హాట్ చికెన్ ఫ్లేవర్ మేము తినేది ఇంకా బాగుంటుంది. అజిత్ తెచ్చినాడు, అజిత్ పాప ఒక ప్యాకెట్ తెచ్చిండ. నేనే చాలా కాన్ఫిడెన్స్ తో నచ్చుతుంది ఒకటి సరిపోదు అని చెప్పి ఇంకోటి తెప్పించిన. ఇట్లా 2 వేయలేదు, ఇప్పుడు 2 ఒకటి వాళ్ళ పంపిస్తే తింటారు. డాలీ జూలీ తింటారు గైస్. నేను మొన్ననే కదా. ఎంత బాగుంటాయి చెప్పండి, రామెనా మ్యాగీనా మీరు చెప్పండి. మ్యాగీ అయితే నేను అది కొంచెం తింటా, మ్యాగీ అందరు తింటా. అజిత్ రామెన్ నచ్చుతుంది అనుకున్నా, అట్లా పెట్టుకోవడానికి ఏంటి అన్ని బాధ్యత పెద్దది. అసలు యూరోప్ కి పోయినప్పుడు అంతే, మా వేరే క్విజిన్స్ ఏమైనా ట్రై చేద్దామంటే ఇండియన్ ఫుడ్ కావాలంటారు. వద్దులే అసలు, అక్కడ తినిపించాల్సింది గైస్. ఇట్లాంటివన్నీ నాకు ఛాన్స్ ఉండిండి అప్పుడు పోదామని అంటే సైలెంట్ గా వచ్చి తింటా అన్నారు. అప్పుడు కూడా ఇద్దరు తింటారు, దర్శనం అంతే కదా.
దర్శన్ అయితే ఇంకా నేను రామెంగ్ చేసుకో, ఎందుకు తింటావు అవన్నీ, ఎందుకు అవన్నీ తినొద్దు, హెల్త్ మంచిది కాదు అంటారు. పిజ్జాలు అన్ని తినొచ్చు అంట, రామెన్ తినకూడదు అంటాడు. దర్శన్ లాజిక్ చూడు, ఏమన్నా తిను రామెన్ తినొద్దు అంటాడు. అది ఎందుకు నాకు అర్థం కాదు. మరి పిజ్జాలో ఏమే ఇంకేమేస్తారు, రెండు తినకూడదు. పిజ్జా తినొచ్చు, బర్గర్, ప్రపంచంలో ఏమన్నా తినొచ్చు, రామెన్ తినకూడదు అంటాడు. గైస్ అది ఎందుకు ఈ లాజిక్ ఏదో నాకు అర్థం కాదు అసలు. బాగుంటది, వీళ్ళు బాగాలేదంటారు. మాకు నచ్చలే, అలవాట్లేదు కదా అవి తిని, అందుకే. మీ మ్యాగీ కూడా అలవాట్లేదు, అలవాటు చేసుకున్నావు కదా. చిన్నప్పటి నుంచి మ్యాగీ తింటాము. ఓకే యా. ఇంకోటి ఏం తెలుసా గైస్, చాప్ స్టిక్స్ ఒకసారి పడేసింది, ఒకసారి 1 టైం యూజ్ అనుకుంటాను. కడుక్కోవాలి మమ్మీ, ఏ ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ అంటుంది. ప్యాకెట్ తెప్పించిన రోజు తింటాను మా ఇంట్లో, నువ్వు ఎత్తుకో. నా దగ్గర అక్కడ చాలా ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా అట్లా ఉడన్వి కాకుండా స్టీల్ వస్తాయి తెలుసా, అవి జాడతాయని చెప్పేసి నేను ఇవి తెప్పిస్తా. స్టీల్ ఇవి వస్తాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే రోజు తినకూడదు, డెఫినెట్లీ డైజెషన్ మంచిది కాదు. కొరియన్స్ అసలు వీక్లీ 2-3 టైమ్స్ అవి ఎట్లా తిని అంత సన్నగా ఉంటారో నాకు తెలియదు కానీ. సో మళ్ళీ ఒక ప్యాకెట్ కూడా ఇది ఫుల్ తినలేము, ఇంకొకటి వస్తుంది చిన్నది, అదైతే ఫుల్ ఒక ప్యాకెట్ తినేస్తాం. అంత వస్తుంది, ఇంకోటి అంత వస్తుంది. దానికంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఏం తినకో, ఇంకా అది తింటే ఇంకేం తింటాము. మేము చిన్నగా ఉన్నప్పుడు సైంట్ జోసెఫ్ స్కూల్ కదా, సో అక్కడికి మ్యాగీ మాకు మంత్లీ ఒకసారి ఎప్పుడు గుర్తులేదు కానీ మ్యాగీ ప్రమోట్ చేసుకోవడానికి మ్యాగీ వాళ్ళే వస్తుంది డైరెక్ట్ గా. ఇంత కప్పులో అందరికి ఇస్తుంది తెలుసా మమ్మీ మ్యాగీ, తెలీదా నీకు? చిన్నప్పుడు స్కూల్లో ఈ బండ్లు వస్తాయి కదా ట్రక్ లాగా, అట్లా వేసుకొని వచ్చి మ్యాగీ అక్కడే చేసి పిల్లలకి అంతా పెడతాండ్రి. మాకు ప్రమోషన్ కి వస్తాండ్రి. అప్పుడైతే మాకు ఫ్రీ మ్యాగీ వస్తుంది, అందరు లైన్ లో నిలబడి తీసుకుంటా ఉంటుంది. అవును, మేము వీళ్ళు మాకు ఫ్రీ ఎందుకు ఇస్తున్నారు అనుకునేది. మళ్ళీ మేము వద్దంటే అట్లా కూడా కాదు, అందరు పోయి క్యూలో నిలబడి తీసుకోవాలి ఖచ్చితంగా. బాగుంటాండి, బాగా చేస్తాండ్రి. అక్కడే చేసిస్తారు వేడి వేడి కప్పులో ఇచ్చేస్తాడు. మ్యాగీ తింటాడు, మ్యాగీలోకి ఇంకా దాన్ని ఇంకా మళ్ళీ ఏందో కరివేపాకు వంట చేసినట్టు చేస్తాడు మ్యాగీ. మ్యాగీ చికెన్ వేసుకుంటాడు. అవును, నేను ఇది నచ్చుతుంది అనుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ ఎవరికి నచ్చలేదు. బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. ఓకే యా, చేయొద్దు, చేయను. నేను బెంగళూరులో చేసుకుంటాం. జూలీ నేను డాలీ ఉన్నప్పుడు చేసుకుంటాం గైస్. జూలీ నేనున్నా చేసుకుంటాం, డాలీ నేనున్నా చేసుకుంటాం. ఎవరో ఒకరి కంపెనీ ఉండాల. సో దట్ ఒకరే కొంచెం కష్టం, ఫుల్ అయిపోతుంది త్వరగా కడుపు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తా ఉన్నా లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా జాయిన్ గైస్, తొందరగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ క్లోజ్ టు 700K సబ్స్క్రైబర్స్. లెట్స్ మేక్ ఇట్ 700K as soon as possible. We will see you in our next vlog. One week లో 10,000 అయిపోతాయా మమ్మీ? ఏం చేసేస్తారు మన వాళ్ళు. ఎంత కాన్ఫిడెన్స్ మమ్మీ మీకు. ఓకే గైస్, we'll see you in our next vlog. Bye. Stay positive, stay healthy and be kind to everyone. Ta-ta.